ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సాంప్రదాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రైవేటు కళాశాలకు ఏమాత్రం తీసుకోకుండా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కొత్తవన్న తీసుకొచ్చింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అన్నట్టుగా మంగళవారం జరిగిన సాంప్రదాయ దినోత్సవ వేడుకలు మరోసారి రుజువు చేశాయి. సాంప్రదాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యాపకులు మరియు విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులు, చీర పంచలతో సాంప్రదాయం ముట్టిపడేలా వివిధ రకాల దుస్తులు ధరించి నృత్యాలతో, పాటలతో, ర్యాంప్ వాక్తో కన్నుల విందుగా సాంప్రదాయానికే వన్నె తెచ్చేలా చీర, కట్టు, బొట్టుతో అలరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రేణుక జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి సాంప్రదాయ సంస్కృతులు జీవన విధానాన్ని తెలియజేస్తాయని, విద్యార్థులు అందరూ సాంప్రదాయ విధానాన్ని, కట్టు బొట్టుని అనుసరించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా తయారు చేసి తీసుకొచ్చిన తెలంగాణ వంటకాలను కార్యక్రమంలో ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతో వివిధ ప్రదర్శనలతో ఆనందభరితం చేశారు. ఈ కార్యక్రమంలో డి నవీన్, ఎన్ఎస్ఎస్ సంధానకర్త సిహెచ్ వెంకటయ్య, ఉపాధ్యాయులు జ్యోతి ఫాతిమా, సంపత్, మున్ని, జీవవేణి, రమేష్, సుమలత తదితర అధ్యాపక బృందం ఈ సాంప్రదాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో పడతారు. తిరుపతి వెళ్ళినా ఖచ్చితంగా పంచ కట్టుకోవాల్సిందే, ధోతి కట్టుకోవాల్సిందే. సో అలా మీకు అనిపిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. సాంప్రదాయం అంటే మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే మన ఇంటి నుండి నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ దగ్గర నుండి నేర్చుకుంటాం. అమ్మ అనే వ్యక్తి బిడ్డకి ఈ సాంప్రదాయాన్ని నేర్పించినట్లయితే తను ఎక్కడికి వెళ్ళినా కూడా సాంప్రదాయయుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరగాల్సింది జరుగుతుంది, కానీ మనం మిస్బిహేవియర్ అంటే మనం ఫస్ట్ మన అమ్మను మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మనం మన అమ్మను రెస్పెక్ట్ ఇచ్చి అమ్మ చెప్పి సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి పోరాడినారు. అదేవిధంగా మనము ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమవుతున్నామంటే అమెరికన్, ఫ్రాన్స్, జపాన్ అనేసి రిలేషన్స్ ఉన్నాయి. వాటితో పాటు ఆ సాంప్రదాయం కూడా మన ఇండియాలోకి తీసుకురావడం వల్ల ఆ సాంప్రదాయ దుస్తులు, బిహేవియర్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల మన పిల్లలకి ఇప్పుడు మా పిల్లలు తర్వాతకి మీ పిల్లలు భారతదేశంలో ఉండే సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోతారేమోనని ఉద్దేశంతో ఈ డేను జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కరికులంలో ఎందుకు ఇంక్లూడ్ చేశారు? మీకు ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ స్టడీస్ ఇంపార్టెంట్ అయితే అదొక్కటే కాన్సన్ట్రేట్ చేయాలి కదా. కరికులంలో ఇంక్లూడ్ చేసింది ఎందుకు అంటే మీకు ఎవ్రీథింగ్ తెలియాలి, ఎవ్రీ పర్సనాలిటీ గురించి మీకు తెలియాలి, ఏదో ఒకరి నుంచి మీరు ఇన్స్పైర్ అవ్వాలి, దాని నుంచి మీరు మీ ఫ్యూచర్ డిసైడ్ చేసుకుంటారు. దానికోసం మనం టైం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవ్రీ టైం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూనే ఉన్నాం. ఇవాళ స్టూడెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని మనం ట్రెడిషనల్ డే సెలబ్రేట్ చేస్తున్నాము, దానికి వెరీ గుడ్. కానీ అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి మనకి థాట్ వచ్చినంత వరకు, మనం చేయగలంత వరకు చేస్తున్నాం. కానీ ఫర్దర్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము, ఎందుకంటే వన్స్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వచ్చినప్పుడు మనం ఎవ్రీ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్ కానీ ట్రెడిషనల్ మనకు అది అంటే ఇవాళ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ అదొక మనం ఏంటంటే మన ఎంటర్టైన్మెంట్ కోసము మన ఏదో పార్టిసిపేట్ చేయాలి, అలా కాకుండా మన ట్రెడిషన్ ఇక్కడ కనపడాలి. ఆ ఫోక్ సాంగ్ కానీ మన ట్రెడిషనల్ సాంగ్స్ ఏవైనా కానీ, ఇప్పుడు కోయా మనం ఉన్న పార్ట్ ఆఫ్ మన ఏరియానే ఈ ఏరియా. ఇప్పుడు ఇందులో నుంచి చాలామంది ఉన్నాం. మన కమ్యూనిటీ సపరేట్ చేయడం కాదు, అది మన ట్రెడిషన్ అని మనం గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ మనం చేయగలగాలి, ఎందుకంటే మనకు గుర్తు